మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 30 మేష రాశి వారికి ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మేషరాశి వారి జీవితంలో ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయో ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాము. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటో, అలాగే 2025వ సంవత్సరం మార్చి 30న వీరి యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రాశి వారికి సంబంధించి ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది. మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో మీకు ఏం జరగబోతుందో, అలాగే ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క రాశి వ్యక్తులు ఏం చేయాలో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వ్యక్తులు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా సరే మొదలు పెడతారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వ్యక్తులు వీరి జాతకం ప్రకారం ఈ రోజు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నూతన వ్యక్తుల పరిచయం అనేది మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను తీసుకువస్తుంది. ఇలా జరగాలని మీకు రాసి పెట్టి ఉంది. ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం కుటుంబ సభ్యులతో కూడా కొన్ని రకాలైన చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. ముఖ్యంగా తోబుట్టువుల మధ్య కావచ్చు, అత్త కోడళ్ల మధ్య కావచ్చు, లేదంటే తోడి కోడళ్ల మధ్య కావచ్చు, తోడళ్లుల మధ్య కావచ్చు, కొన్ని మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. లేకపోతే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య తీవ్రత పెంచుకోకుండా సమస్య తీవ్రతని తగ్గించుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారైతే కనుక ఇప్పుడు మంచి ఫలితాలను పొందుకోబోతున్నారు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పరిస్థితులకి కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం బయటకు వెళ్లే వ్యక్తులు అనవసరమైన గొడవల్లో తలదూర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకరికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగుతారు, లేదా పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఇతర వ్యక్తులకు అవసరాలు ఉన్నవారికి సహాయం చేయటం మంచిదే. అయినప్పటికీ ఆ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే కనుక లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్న వారవుతారు. ఈ యొక్క రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ విధమైన ఫలితాలు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. అయితే ఈ రాశి వ్యక్తులు ఈ రోజు ధనఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు మీ యొక్క అధికారుల వల్ల ప్రశంసలను అయితే పొందుకోబోతున్నారు. అంటే మీరు పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని పనులను పూర్తి చేస్తారు. దీనికి తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు కూడా మీకు తోడుగా ఉంటాయి. దీని కారణం చేత మీ అధికారుల యొక్క మీరైతే ప్రశంసలు పొందుకుంటారు. మీరు పనులను పూర్తి చేసి ఖచ్చితంగా మీ అధికారుల ప్రశంసలకి దక్కించుకుంటారు. ఇక మీకు ఇది సంతోష సమయంగా మిగులుతుంది. మీకు ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మీకైతే కనుక శుభ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.